శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. 13వ శతాబ్దంలో శ్రీరంగం వైష్ణవ పీఠంలో ఒక గొప్ప ఆచార్యులు ఒక ఆయన ఉండేవారు. ఆయన చిన్న వయస్సులోనే అపూర్వమైన ప్రతిభ చూపించారు. దాంతో ఆ పీఠంలో ఉన్న కొంతమందికి ఆయన అంటే ఈర్ష్యాసూయలు ఏర్పడ్డాయి. అయితే ఏమైంది, ఒకసారి ఆయన తండ్రి గారి శ్రాద్ధం ఆ రోజు. దాంతో శ్రాద్ధానికి బ్రాహ్మణార్థ స్వామిని పిలుస్తారు కదా, భోక్త కింద ఉండడానికి, భోజనం చేయడానికి. అలాగే ఆయన ఒక బ్రాహ్మణార్థ స్వామితో మాట్లాడొస్తే ఆయన ఏం పర్వాలేదు, మీరు అన్నీ సిద్ధం చేసుకోండి, రేపు మధ్యాహ్నానికి నేను వచ్చేస్తా అన్నారు. దాంతో ఈయన భార్య కలిసి పదార్థాలు అన్నీ సిద్ధం చేసుకుని ఆ బ్రాహ్మణార్థ స్వామి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ లోపల ఏమైంది, ఆ ప్రత్యర్థులు ఉన్నారు కదా, వాళ్ళ బ్రాహ్మణార్థ స్వామిని ఇంటి దగ్గరికి వస్తూ ఉంటే ఆయన మధ్యలో పక్కకి తీసుకువెళ్ళి, నీకు మహా అయితే భోజనం పెట్టి దక్షిణ ఇస్తారు అంతే కదా, మేము ఒక బంగారు కాసు ఇస్తాము, ఈరోజు ఆయన ఇంటికి వెళ్ళకు అని చెప్పి దారి మళ్ళించేశారు. పాప ఈయన ఎదురు చూసేసరికి రాలేదు. దాంతో ఆయన పూజామందిరంలోకి వెళ్ళి, ఆయనకి హయగ్రీవుడు ఆరాధ్య దేవత. దాంతో అక్కడికి వెళ్ళి ఏడిచి, స్వామి ఏమిటిది, ఏం జరుగుతోంది, ఆయన వస్తానని చెప్పారు రాలేదు, ఎవరినైనా పంపించే బాధ్యత నీదే అని నమస్కారం చేసుకున్నారు. సరిగ్గా ఆయన అక్కడ మొరపెట్టుకున్నారో లేదో వాకిట్లో, అయ్యా ఎవరైనా ఇంట్లో ఉన్నారా అని వినిపించింది. ఇదేమిటి, ఎవరొచ్చారు అని చెప్పి వాకిట్లోకి వెళ్ళి చూస్తే ఒక యువకుడు అసలు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు. వచ్చి, అయ్యా నిన్నటి నుంచి ఏమీ తినలేదు, ఆకలేస్తోంది, ఇక్కడైనా భిక్ష దొరుకుతుందా అని అడిగాడు. ఆయన పొంగిపోయిన ఆయన, ఈరోజు మా తండ్రి శ్రాద్ధం రా నువ్వని చెప్పి అంతా ఆయనకి భోజనం అన్నీ పెట్టి శ్రాద్ధ ప్రక్రియ అంతా పూర్తి చేస్తాడు. ఆయన హాయిగా తిని, అబ్బా ఎంత మంచి భోజనం పెట్టారు, మీ ఇద్దరికి ఆశీస్సులు అని ఆశీర్వదించి దక్షిణ తీసుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈయన అన్నారు, నాయన చాలా అవసరమైన సమయంలో నేను పిలవకపోయినా సరే దేవుళ్ళ వచ్చి నన్ను ఆదుకున్నావు, కృతజ్ఞతలు అని. వెంటనే అతను వెనక్కి తిరిగి, నన్ను పిలవలేదా, పిలవకుండానే వచ్చానా నేను అని చెప్పి చిరునవ్వు నవ్వి ఆ ఇంటి ముందున్న గడ్డిని ఇలా పీక్కుని వెళ్ళిపోయారు. ఈయనకి అర్థం కాలేదు, ఏమిట్రా ఇలా అంటున్నాడు అతను, నేను ఎప్పుడు పిలిచాను అని. ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోతుంటే హయగ్రీవ స్వామి స్వప్నంలో కనిపించి వాళ్ళ ఇంటి ముందున్న గడ్డి తింటున్నట్టు కనిపించి, మధ్యాహ్నం వచ్చింది నేనే, నువ్వు అమ్మ భోజనం పెట్టింది నాకే అన్నారు. హయగ్రీవ స్వామి అంటే ఏదో జ్ఞానప్రదాత అనుకుంటాం, అంత మాత్రమే కాదు, ఆయన భక్తుల పాలిటి కొంగు బంగారం. ఎంత అద్భుతంగా కాపాడారో భక్తుల్ని, ఒక తండ్రి పిల్లాడితో ఆడుకున్నట్టు ఎలా ఆడుకున్నారో వాళ్ళతో. అలాంటి భక్తుల జీవితాలు చాలా ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన మహనీయుడే వేదాంత దేశికుల వారు. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆయన తల్లిగారి పేరు త్రోతాంబ, తండ్రి పేరు అనంతసూరి. వాళ్ళకి వివాహమైనా సరే 12 సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోతే దానికోసం ఎన్నో నోములు వ్రతాలు, పాపం ఎన్ని చేసినా సరే పిల్లలు పుట్టలే. సామాన్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్నో ఏళ్ల పాటు సహనంతో వ్రతాలు పూజలు అవన్నీ చేస్తున్నారంటే పిల్లల కోసం అర్థం ఏమిటి అంటే, దాని తర్వాత పుట్టబోయే వాళ్ళు ఎవరో కారణజన్ములు పుడతారు అని. అలాంటి కారణజన్ములు మహాత్ములు పుట్టదలుచుకున్నప్పుడు ఆ క్షేత్రాన్ని, ఆ బీజాన్ని మొట్టమొదట ఇలాంటి పూజల ద్వారా యాక్టివేట్ చేయిస్తారు. అందుకే దశరథ మహారాజుకు కూడా చూడండి, ఎన్నాళ్ళలో సంతానం లేక చివరికి పుత్రకామేష్లు ఇవన్నీ చేశాక అప్పుడు పుట్టాడు శ్రీరామచంద్రమూర్తి. వీళ్ళు కూడా 12 సంవత్సరాల పాటు ఎంతో సహనంతో చేసి ఆఖరికి తిరుమల వెళ్ళి స్వామిని సేవించుకున్నారు. వీళ్ళిద్దరూ ఆలయంలో నిద్రపోతూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఆవిడికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి, ఆయన దగ్గర గంట ఉంటుంది కదా, అది ఆవిడ చేత మింగించేశారు. నీకు కుమారుడు పుడతాడు, గంట అంశతో తినేయిది అని. ఆవిడ స్వప్నంలో ఆ గంటను మింగేశారు. తర్వాత లేచి భర్తతో చెప్తే, విచిత్రం, నాకు అదే స్వప్నం వచ్చింది, అయితే స్వామి మన అనుగ్రహించాడేమో అన్నారు. తెల్లారి అర్చక స్వాములు వచ్చి చూస్తే ఆలయంలో గంట లేదు. దాంతో వీళ్ళే దొంగిలించారు అని వీళ్ళని ఇబ్బంది పెట్టబోతే, అప్పుడు వెంకటేశ్వర స్వామి ఒకళ్ళకి ధ్యానంలో కనిపించి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఆ గంట నేనే వాళ్ళకి ఇచ్చాను, ఆ గంట అంశతో ఒక మహనీయుడు వాళ్ళ కడుపును పుడతాడు అని చెప్పారు వెంకటేశ్వర స్వామి. అందుకే మీరు ఇప్పటికీ చూస్తే తిరుమల గర్భాలయంలో గంట ఉండదు. అన్ని ఆలయాల్లోనూ గంట ఉంటుంది కదా, తిరుమల గర్భాలయంలో చూడండి ఉండదు. విచిత్రం. ఆ స్వామి అక్కడ ఇచ్చేసారు కదా, ఆ తర్వాత ఆ గుర్తుగా ఇంకెప్పుడు పెట్టలేదు. అందుకే అక్కడ నివేదన కానీ ఏదైనా జరిగితే బయట ఘంటా మండపంలో పెద్ద పెద్ద గంటలు ఉంటాయి, వాటిని మోగిస్తారు తప్ప ఆలయంలో చిన్న గంట ఉండదు. అప్పుడు వేదాంత దేశికుల వారు పుట్టారు. ఆయన చిత్తప్పటి నుంచి అపారమైన ప్రతిభ, అది చూసి ఆయన మేనమామకి
నా మేనల్లుడు సామాన్యుడు కాదు, చాలా గొప్పవాడు అని మేనమామకి అస్తమానం అనిపించేది. దాంతో ఆయన పక్కన కూర్చోబెట్టుకుని అన్నీ నేర్పుతూ ఉండేవాడు. వాళ్ళ మేనమామ పెద్ద ఉపాసకులు. అయితే ఏమైంది, ఒకసారి ఈయనకి 4-5 ఏళ్ళు ఉండగా వాళ్ళ మేనమామ ఒకసారి ఈయన్ని ప్రవచనానికి తీసుకువెళ్ళారు. ఎక్కడికో తీసుకువెళ్తే అక్కడ ఎవరో ఒక ఆయన శ్రీభాష్యం ప్రవచనం చెప్తున్నారు. ఈ మేనమామని పిల్లవాడు నడిచి వస్తుంటే ప్రవచనం చెప్తున్న ఆయన అలా చెప్తూ ఆ ప్రవాహంలో ఆ పిల్లవాడిని ఇలా చూశారు. చూసి అబ్బాయి ఏమి తేజస్రాయి పిల్లవాడికని, ఇలా రా నాయన అని పిలిచి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని పళ్ళు ఈ మిఠాయిలు ఇవన్నీ పెట్టి, అబ్బాయి సామాన్యుడు కాదు, ఎంత తేజస్సుతో వెలిగిపోతుంది ఆ ముఖం అని చెప్పి కాసేపు ఆ అబ్బాయితో చక్కగా ఆడుకుని సరే కూర్చోండి ప్రవచనంలో అని చెప్పి, ఇందాక నేను ఎక్కడ ఆపాను అన్నారు. ఆ చుట్టుపక్కల ఆయన శిష్యులు ఉన్నారు. అందరూ కూడా అవును ఎక్కడ ఆపారు అని ఆలోచిస్తుంటే ఇంత చిన్న కుర్రవాడు ఆయన తమిళంలో ఏం చెప్తూ ఆపారో అదంతా టక ఆశువుగా చెప్పేశాడు. దాంతో ఆయన ఆశ్చర్యపోయి, నేను చెప్పాను కదా ఈ కుర్రవాడు సామాన్యుడు కాదు, అపూర్వమైన ధారణ ఎత్తింది, రామానుజుల వారి తర్వాత మళ్ళీ వైష్ణవ సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి పుట్టిన కుర్రవాడు, ఈ కుర్రవాడిని చాలా అపురూపంగా చూసుకోండి అని చెప్పారు. దాంతో వాళ్ళ మావయ్య చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించి ఆయనకి, ఇంకా ఆయనకి ఆ కుర్రవాడేమో యువకుడైపోయాడు. ఈయనకి అవసాన దశ వచ్చేసరికి అప్పుడు ఆ కుర్రవాడిని పిలిచి, నాన్న ఇంక నేను ఎంత కాలం ఉంటానో తెలియదు, నీకు ఒక అపూర్వమైన మంత్రం ఇస్తున్నాను, గరుడ మంత్రము. దీన్ని తీసుకువెళ్ళి తిరువహీంద్రపురం అనే ఒక ఊరుంది, అది తమిళనాడులో కడ్లూరు డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట ఇప్పటికీ, ఆ కోస్టల్ ఏరియాలో. అక్కడ కొండ మీద కూర్చుని ఈ మంత్రాన్ని దీక్షగా చెయ్యి, గరుత్మంతుడు సాక్షాత్కరించేదాకా అని చెప్పి ఆ మంత్రం ఇచ్చారు. ఇచ్చి తర్వాత మేనమావ చనిపోయారు. ఈయనకి మేనమావ అంటే అపారమైన ప్రీతి. దాంతో మావయ్య ఇచ్చారు కదా అని చెప్పి వెళ్ళి ఆ కొండ మీదకి చాలా దీక్షగా గరుత్మంతుడు మంత్రం చేసేసరికి ఆఖరికి గరుత్మంతుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకు హయగ్రీవ స్వామి సాక్షాత్కారం కలగాలి, కలిగితే కనుక అపారమైన మేధస్సు వస్తుంది, నీ వల్ల జాతికి జరగాల్సిన మేలు ఎంతో ఉంది అని చెప్పి అప్పుడు హయగ్రీవ మంత్రం ఇచ్చి స్వామి విగ్రహం ఒకటి సృష్టించి ఇచ్చాడు గరుత్మంతుడు. అప్పుడు ఆయన కూర్చుని ఆ హయగ్రీవ మంత్రాన్ని ఆ కొండ మీద దీక్షగా చేస్తే ఆ కొండ మీద హయగ్రీవ స్వామి ఆలయం ఎప్పటికీ ఉంది. అక్కడ హయగ్రీవ స్వామి ప్రత్యక్షం అయ్యారు. మొట్టమొదట తేజస్సు స్వరూపంలో, తర్వాత హేషా హలహలం అని అంటే హయగ్రీవ స్వామి యొక్క సకిలింత ఆ శబ్దం రూపంలో వినిపించి ఆఖరికి స్వామి సాక్షాత్కరించారు. నిలువెత్తు స్వరూపమైన పొంగిపోయి అక్కడ నిలబడి స్వామి అంటూ ఉంటే ఆ హయగ్రీవ స్వామి నోట్లోంచి లాలాజలం వచ్చి ఈయన నోట్లో పడింది. ఎంతటి అదృష్టం అది! ఇంకంతే ఆ క్షణం నుంచి కవితాధార అలా ఉప్పొంగింది ఆయనకి లాలాజలం తాగాక. అప్పటికప్పుడు ఆశువుగా హయగ్రీవ స్వామి మీద 32 శ్లోకాలు చెప్పారు. దాన్నే హయగ్రీవ స్తుతి అంటారు. అసలు ఆ హయగ్రీవ స్తుతి చదివితే పిల్లల్లో ఎంత మందబుద్ధిగా ఉన్నా సరే చురుగ్గా తయారవుతారు, ఆటిజం ఇలాంటి సమస్యలను కూడా తీర్చగలరు అనమాట. అంత అద్భుతమైన స్తుతి ఇచ్చారు. మీరు ఇప్పటికి కూడా తిరువహీంద్రపురం వెళ్తే కనుక అక్కడ హయగ్రీవ స్వామి గుడి ఉంది కొండపైన. అలాగనే ఆ గరుత్మంతుడు ఇచ్చిన విగ్రహం ఈయన నివాసం ఉంది అక్కడ. వేదాంత దేశికుల వారు తిరుమాళిగా అంటారనమాట, ఆయన ఇల్లు ఉంది, అందులో ఆ విగ్రహం ఇప్పటికీ ఉంది, మనం చూడొచ్చు. ఆ తర్వాత హయగ్రీవ స్వామి ఆయన ఎన్నిసార్లు కంటికి రెప్పలా కాపాడాడో, ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఆయన జీవితంలో. ఆయనకి కవితార్కిక కేసరి అని బిరుదు ఉండేది. అంటే కవిత్వంలోనూ తర్కంలోనూ కూడా ఆయన సింహం లాంటి వారు, ఆయన ఎవరు కొట్టగలిగేవారు కాదనమాట. దాంతో ఆ వైష్ణవ పీఠంలో ఆయన ఆచార్యులు అయ్యారు. అవ్వగానే ఆ చుట్టూ శత్రువులు పెరిగిపోయారు. ఆయన ఏం చేసేవారు మహానుభావుడు, ఎంతో మందికి విద్యాదానం చేసినా సరే ఎవరి దగ్గర ₹1 తీసుకునేవారు కాదు. మీరు ఎవ్వరూ నాకు ధనం ఇవ్వద్దు అనేవారు అనమాట. ఒకసారి పాపం శిష్యులకి బాధ వేసి, అయ్యో ఆయన గురుపత్ని భిక్షాటనం చేసుకుని జీవిస్తున్నారు, ఇలా కాదు ఆయనకైనా ఇవ్వాలి అని ఆయన భిక్షకు వచ్చినప్పుడు బియ్యంతో పాటు బంగారపు కాసులు వేశారు. అందులో ఆయన ఇంటికి రాగానే అది చాటలో బియ్యం పోసి, అయ్యయ్యో బియ్యంలో పురుగులు వచ్చాయి అని చెప్పి ఒక దర్భతో అవన్నీ ఇలా తీసేసే బియ్యం తీసుకున్నారు. భార్య వచ్చి చూసి, అదేమిటండి పురుగులు అంటారు, బంగారపు కాసులు అవి అంటే, లేదే ఎవ్వరిచ్చే ధనం మనకొద్దు, మనకి లక్ష్మీదేవి ఇస్తుంది అంటే, అయ్యో మీరు లక్ష్మీదేవిని అవమానిస్తున్నారండి అందాడు. అంటే నేను అవమానించట్లేదు, ఎవరి దగ్గర నుంచి అయినా ధనం తీసుకుంటే కనుక విద్యాదానం చేసి ఇంకొక రకమైన స్వార్థం వచ్చేస్తుంది, అది నాకు వద్దు, అవసరం ఉన్నప్పుడు మా అమ్మ లక్ష్మీదేవి ఆవిడే ఇస్తుంది, మనకెందుకు వేరే వాళ్ళ దగ్గర యాచించటం అని చెప్పారు. ఇది వాళ్ళకి తెలిసి ఏం చేశారు ఆ ప్రత్యర్థులు, ఒకసారి ఈయన గోష్ఠిలో ఉండగా ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. అతనికి వివాహం కాలేదనమాట పాపం, ధనం లేక. దాంతో అక్కడ వేదాంత దేశికులు వారు ఉన్నారు కదా, ఆయన దగ్గర బోలెడంత ధనం ఉంది,
నువ్వు వెళ్ళి ఆయన బంగారపు కాసులు అడుగు, ఆయన నీకు ఇస్తారు. చెప్తే పాపం గంపెడు ఆశతో వెళ్ళాడు. ఆయన గోష్ఠిలో ఉండగా పంపించారనమాట. అక్కడికి వెళ్ళి, స్వామి మీరే దిక్కు, మీ దగ్గర ప్రయోజనం కోరి వచ్చాను స్వామి అని నమస్కారం చేస్తే, నాయనా ఏం కావాలి అని అడిగారు. అడిగితే, స్వామి మీ దగ్గర ఎంతో ధనం ఉందిట కదా, నాకు కొన్ని బంగారపు కాసులు ఇప్పించండి వివాహం చేసుకోవడానికి అన్నారు. వెంటనే ఈయనకి అర్థమైంది ఏ కుబుద్ధులు చేశారో. అంతా ఈయన చిరునవ్వు నవ్వి, సరే అమ్మవారి కటాక్షం అని చెప్పి ఆకాశం కేసి తిరిగి అప్పటికప్పుడు శ్రీస్తుతి అని సంస్కృతంలో అద్భుతమైన శ్లోకాలు చెప్పారు. చెప్పేసరికి లక్ష్మీదేవి కరుణించి ఆకాశంలోంచి కనకధార కురిపించింది. శంకరాచార్యుల వారి కనకధార ఎంత శక్తివంతమైనదో ఈ శ్రీస్తుతి కూడా అంతే శక్తివంతమైంది. భవిష్యత్తులో ఎప్పుడైనా కుదిరితే మనం శ్లోకాలన్నిటి గురించి చెప్పుకుందాం. అప్పుడు అది చూసి ఆశ్చర్యపోయి సర్వతంత్ర స్వతంత్ర అనే బిరుదిచ్చారు. సర్వతంత్ర స్వతంత్ర అని సామాన్యంగా భగవంతుని పిలుస్తారు. అంటే ఈయనకు కూడా ఎందులో అయినా సరే ఎవరి సహాయం అక్కర్లేదు, ఆయనంతటా ఆయనే చేసుకోగలరు అనే ఉద్దేశంతో బిరుదిచ్చారు. దాంతో ఈ కుబుద్ధులు ఉన్నారు కదా, వీళ్ళకి ఎలాగైనా ఆయన దెబ్బ కొట్టాలి అని చెప్పి అనిపించి ఏం చేశారు, ఆయన ఇంట్లో ఒక బావి తవ్వించుకున్నారు. బావి అంతా అయిపోయాక అది చుట్టూ వరావన్నీ కట్టడానికి తాపీ మేస్త్రిని పిలుస్తారు కదా, అతనికి కొంచెం ధనం ఇచ్చి నువ్వు వెళ్ళి ఆయన ఏడిపించు అని చెప్పారు. దాంతో అతను ఏం చేశాడు, వచ్చి నాయన ఈ చుట్టూ గోడ ఇవన్నీ కట్టు దీనికి అంటే, స్వామి మిమ్మల్ని సర్వతంత్ర స్వతంత్ర అంటారు కదా, అంటే ఏ తంత్రమైనా మీకు వచ్చి ఉండాలి కదా, అంటే ఈ తాపీ పని కూడా మీకు వచ్చి ఉండాలి కదా, మీరే కట్టుకొని చూస్తాను అన్నాడు. ఆయనకి ఏమి లోటు, హయగ్రీవ స్వామి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చారు, ఇవన్నీ లెక్క ఆయనకి. వెంటనే హయగ్రీవ స్వామికి దండం పెట్టి లోపలికి దిగి అప్పటికప్పుడు రాళ్ళు తీసుకుని చక్కగా కట్టేసుకున్నారు ఆ బావి. అతను ఆశ్చర్యపోయి, నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసినా సరే ఇంత చిన్న తప్పు లేకుండా ఇలా నేను ఎప్పుడు కట్టలేను, మీ చేతిలో ఆ రాళ్ళన్నీ వెన్నలాగా ఒదిగిపోయాయి, మీరు మహనీయులు స్వామి అని చెప్పి పాదాల మీద పడిపోయాడు. ఇప్పటికీ మీరు తిరువహీంద్రపురం వెళ్తే కనుక ఆ బావి ఎక్కడుంది చూడొచ్చు, చాలా రమణీయంగా ఉంటుంది, చక్కగా కట్టుకున్నారు ఆయన. అలాగా ఎన్నో సంఘటనలు. ఒకసారి ఏం చేశారు, వీళ్ళే మళ్ళీ ఆయన ఏడిపిద్దామని ఆయన ఒక ఆలయంలో ఉండగా రాత్రి ఒక పండితుడు ఒక అతన్ని తీసుకొచ్చారు. మీ ఇద్దరికి పోటీ పెడుతున్నాం, ఎలాగైనా సరే ఈరోజు రాత్రిలోపు 1000 శ్లోకాలు చెప్పాలి, ఎవరు 1000 చెప్తారో వాళ్ళు గెలిచినట్టు, రెండో వాళ్ళు ఓడిపోయినట్టు అని. అంటే ఈయనకి పాప అహంకారం లేదు మహానుభావుడు. దాంతో అవును నేనే ఓడిపోయాను, అతనే గెలిచాడు, నాకేం అక్కర్లేదు, ఇలాంటి పోటీలు ఎందుకు అని చెప్పి బయటకు వచ్చేస్తున్నారు. దుర్మార్గులు ఏం చేస్తారు, ఆలయానికి గడి వేసేసి రాత్రి నువ్వు ఇక్కడ ఉండి తీరాలి. దాంతో ఆయనకి బాధేసి హయగ్రీవ స్వామికి దండం పెట్టి, ఏమిటి స్వామి మూర్ఖులు ఇలా నిర్బంధిస్తున్నారు, ఇది కూడా నీ సంకల్పమేనా, ఏం పుట్టిస్తావో నా నోట్లోంచి అని అలా ధ్యానంలో కూర్చున్నారు. కూర్చుని అప్పటికప్పుడు పాదుకా సహస్రం అని 1000 శ్లోకాలు, తెల్లారి సూర్యోదయం అయ్యేలోపు 1000 శ్లోకాలు చెప్పారు మహనీయుడు. అబ్బో ఎంత అద్భుతమైన శ్లోకాలు అసలు, వాటికి శక్తి అంత ఉంది, అందులో కవిత్వం అంత ఉంది. మనకి ఒక చోట యా 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 అని ఒక శ్లోకం ఉంటుంది, యా అనే ఒకే అక్షరంతో శ్లోకం మొత్తం, దానికి అద్భుతమైన అర్థం. అవన్నీ ఆ పాదుకా సహస్రంలో. అలాగే కొన్ని పదాలు మారిస్తే విచిత్రమైన అర్థాలు వచ్చే శ్లోకాలు ఎన్ని చెప్పారో. అలాగే పాదుకా సహస్రం గొప్పతనం ఏమిటంటే అందులో 32 శ్లోకాలు ఉన్నాయి, కార్యసిద్ధి శ్లోకాలు అని. అంటే ఒక శ్లోకం సంతానం కోసం, ఒక శ్లోకం వివాహం కోసం, ఒక శ్లోకం ధనం కోసం. అలాగా ఆ ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుని దీక్షగా చేయగలిగితే ఖచ్చితంగా ప్రయోజనాలన్నీ లభిస్తాయి. అలా లభించిన వాళ్ళు తమిళనాట ఎంతమంది ఉన్నారు చూడండి. వాళ్ళు కుబుద్ధితో నిర్బంధిద్దామని చూస్తే భగవంతుడు ఆయన చేత పాదుకా సహస్రాన్ని ఇప్పించాడు. దేవుడు కాళ్ళు పట్టుకుంటే అలాంటి అవుట్పుట్ వస్తుంది. చివరికి దుర్మార్గులందరూ ఏం చేశారు, ఒక పాములు ఆడిచ్చే అబ్బాయిని పిలిపించి అతని దగ్గర చాలా శక్తివంతమైన విషసర్పం ఒకటి ఉంది, అతను ఏం చెప్తే అది చేస్తుంది. ఆయన మీదకి ఉసిగొలిపి ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు కాటు వేయించేయమన్నారు. చూడండి, ఆ దుర్మార్గులకి ఇంక బుద్ధి రాదంతే, ఆ జీవితాలు అంతే అవి. అప్పుడు అతను ప్రయోగించేసరికి ఆ సర్పం వచ్చి కాటు వేయబోతే ఈయన ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు. ఇలాగ ఈయనకి లోటే ఉంది, చిన్న వయస్సులో గరుత్మంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్నారు. ఆయనకు లెక్క పాము. వెంటనే ఒక్కసారి గరుడ దండకం చదివారు. భలే ఉంటుంది ఆ గరుడ దండకం అసలు. చదివేసరికి ఆకాశంలో ఒక పెద్ద గరుడ పక్షి వచ్చి ఆ పావును తన్నుకుని తీసుకుపోయింది. అంతే, తీసుకుపోయిన ఆ దండకం చదువుతూ ఉంటే అది వెండానికి అన్నట్టు ఇలా పైన తిరుగుతుంది. ఆ పాము గిల 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 కొట్టుకుంటుంది. ఆ గరుడ పక్షి వదలటంలే. దాంతో ఆఖరికి ఆ పాములు పట్టి అతని కాళ్ళ మీద పడి, స్వామి నన్ను క్షమించండి, ఆ దుర్మార్గులు అలా చేస్తే అందుకని నేను వచ్చి చేశాను, ఆ పామే నా జీవనాధారం, దాన్ని వదిలేయమని మీ దైవానికి చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆయన గరుడ దండకం పూర్తి చేసేసరికి ఆ గరుడ పక్షి వదిలితే ఆ పాము వచ్చి సరిగ్గా అతని బుట్టలో పడింది, మూత వేసుకుని వెళ్ళిపోయాడు, పారిపోయాడు.
ఆయన గరుత్మంతుడికి నమస్కారం చేసుకున్నారు. చూడండి, ఇలాంటి మహనీయుల జీవితాల్లో అలాంటి కష్టాలు వచ్చాయంటే వాటి ద్వారా మనకు ఒక దండకం, పాదుకా సహస్రం, శ్రీస్తుతో ఏదో ఒకటి భగవంతుడు ఇప్పించడానికి వాళ్ళ జీవితంలో అలాంటివి చేస్తాడు. ఆ తరువాత ఇంకా వాళ్ళు పెచ్చుమీరిపోయి దుర్మార్గులు ఏం చేస్తారంటే, ఒకరోజు ఆయన నిలబడి ఉంటే ఆయన కాళ్ళు పట్టుకుని కిందకి లాగేసి ఆయన కింద పడేశారు. దాంతో ఆయనకి అసహ్యం వేసి, చిచి వీళ్ళు మారర్రా అని చెప్పి ఆ ప్రదేశాన్ని వదిలేసి శ్రీరంగాన్ని మైసూర్ దగ్గర సత్యమంగళం అని ఉంది, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అడవిలో ఒక ఆశ్రమం కట్టుకుని హాయిగా అక్కడ ఉపాసన చేసుకున్నారు. ఈ లోపల ఏమైంది, ఒకసారి ఆయన శ్రీరంగానికి వెళ్ళినప్పుడు అక్కడ మహమ్మదీయుల దండయాత్ర జరుగుతోంది. అప్పుడు ఊచకోతకు వస్తారు కదా మహమ్మదీయులు. ఆ దండయాత్రలో ఈయన అవమానించిన వాళ్ళందరూ కుటుంబాలతో సహా చనిపోయారు. అంతే భగవంతుడు అక్కడి నుంచి ఆయన తప్పించడానికి అలా చేసాడేమో. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇంకా జరుగుతోంది ఆ ఊచకోత. అక్కడ అద్భుతమైన విష్ణుమూర్తికి సంబంధించిన సాహిత్యం ఉంది. అది ఎక్కడ కోల్పోతాం అని చెప్పి ఆ మహానుభావుడు అది తీసుకుని అక్కడ శవాల గుట్టలు పడిపోయి ఉన్నాయి. 12,000 మందిని చంపేశారు మహమ్మదీయులు. ఆ శవాల గుట్టల కింద దాంకుని 10 రోజుల పాటు వాళ్ళందరూ వెళ్ళిపోయాక అప్పుడు ఆ సాహిత్యాన్ని కాపాడాడు మహానుభావుడు. ఆ తర్వాత అభీతిస్తవము అని అక్కడొకటి చెప్పారు. చెప్పి అభీతిస్తవం ఎక్కడైతే చదువుతారో అక్కడ భీతి, భయం అనేది ఎప్పుడూ ఉండదు. ఇది ఇక్కడ రోజు పారాయణ చేయండి, మళ్ళీ శ్రీరంగానికి ఈ రకమైన గతి ఎప్పుడూ పట్టదు అని చెప్పారు. శ్రీరంగంలో ఇప్పటికే చదువుతూ ఉంటారు. ఆయన గొప్పతనం ఏమిటి అంటే, సామాన్యంగా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న ఆచార్యులు ఎక్కువ మంది ద్రవిడ భాషలో సాహిత్యాన్ని ఇచ్చారంటే తమిళ భాషలో. ఈ వేదాంత దేశికుల వారు మాత్రం శంకరాచార్యుల వారిలాగా సంస్కృతంలో అపారమైన సాహిత్యాన్ని ఇచ్చారు. చివరికి ఆయన శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోయాడు ఆ మహనీయుడు. ఆయనకి నమస్కారం చేసుకుంటూ శ్రీ మహాత్రే నమః.